100% ఈ రాత్రి మేలు పొందుకొని ఇంటికి వెళ్తారు మీరు. నో డౌట్. అలాంటి ఐడియాస్ బైబిల్ చెప్పింది. మీరు చెప్పండి, ఒక్క ఐడియా గుర్తులేదేమో జీవితాన్ని మారుస్తుంది. అలాగైతే నా దగ్గర అంటే నా దగ్గర ఉన్న బైబిల్లో 10 ఐడియాస్ నేర్చుకున్నాను నేను. 10 సూత్రాలు చెప్పింది. అవన్నీ ఈ రాత్రి చెప్పడానికి వీలు పడదు, టైం చాలదు. అయినంత వరకు ఒక 2, 3 లేక 4 అంశాలు ఇచ్చి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. మేలు మన జీవితంలో కలగడానికి, జరగడానికి, పొందుకోవడానికి బైబిల్ చెప్పే ఐడియాస్ ఏంటి, బైబిల్ చెప్పే సూత్రాలేంటి, కొన్ని విషయాలు ఈ రాత్రి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. నెంబర్ 1, యాకోబు పత్రిక బైబిల్ చివర. ఇప్పుడు ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 212వ పేజీ, 4:8. దేవుని యొద్దకు రండి. చాలు. కమ్ అన్ టు జీసస్. దేవుని యొద్దకు రండి. నెంబర్ 1, మన జీవితంలో మేలు కలుగుతుంది. ఉదాహరణకి ఎంఆర్ఓ గారితో మనకేదైనా పని ఉంది, జాయింట్ కలెక్టర్ గారితో, జేసీ గారితో మనకేమన్నా పని ఉంది. అందరు నా వైపు చూడండి. లేకపోతే కలెక్టర్ గారితో మనకేమన్నా పని ఉంది, వారితో మనకు పని. మీరు ఇంట్లో కూర్చొని కలెక్టర్ గారిని రమ్మనరా అంటారా? కలెక్టర్ మన ఇంటికి ఎందుకు వస్తాడు? ఆయనతో మనకు పని, మనతో ఆయనకి పని లేదు. కాబట్టి ఏం చేయాలి? ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. ఎంఆర్ఓ కానీ, జేసీ కానీ, కలెక్టర్ కానీ మనం వెళ్ళిన టయానికి వాళ్ళు ఉండకపోవచ్చు. సీఎం గారితో మీటింగ్ ఉండొచ్చు, లేక అర్జెంటు పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, లేక కాన్ఫరెన్స్లో ఉండొచ్చు. అక్కడ క్లర్క్ ఏం చెప్తాడంటే, సార్ ఇప్పుడు లేరు, తర్వాత రండి. వెళ్ళిపోతాం. ఎండైనా వర్షమైనా ఆఫీస్ చుట్టూ తిరుగుతామా లేదా? ఆయనతో, వారితో మనకు పని. మన ప్రభు రాజులకే రాజు, ప్రభులకే ప్రభు. మరి ఆయన దగ్గరకు మనం రావద్దా? ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వారిని ఖచ్చితంగా మేలుతో నింపుతాడు ఆయన. తర్వాత రండి, పలానా రోజు రండి అని ఆయన తిప్పుకునే దేవుడు కాదు. మొదటి విషయం ఏంటంటే, మనకు మేలు కలగాలి అని మనం ఆశపడితే ఇంట్లో కూర్చోవటం కాదు, దేవుని యొద్దకు రావాలి. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మేలు చేయడానికే వచ్చాడు ఆయన. ఈ విషయం అపోస్తుల కార్యం 10:38 పేతురు గారు ఆయన శిష్యుడు చెప్పాడు. ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 10:38. కొంచెం స్పీడ్గా అందించాలి నాకు. అదేదనగా, మైకు ఉందండి. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడయ్యుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత, అంటే సైతాను చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు
సంచరించుచుండెను. చాలు. మేలు చేయుచు అనే మాట ఉంది అక్కడ. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి మేలే చేశాడు. ఆయన కీడు ఎవరికి చేయలేదు. యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన స్వభావం, మనసు ఎలాంటిదో తెలుసా? కీడు చేసే వాళ్ళు కూడా మేలు చేసే తత్వం ఆయనది. కీడు చేసేవారు కూడా మేలు చేసే మనస్తత్వం, స్వభావం అయింది. మత్తయి సువార్తలో యేసు ప్రభువే చెప్పాడు, ఇక్కడ చర్చిలకి వెళ్ళని వాళ్ళు కూడా పొలాలు ఉంటాయి, చర్చికి వెళ్ళని నమ్మని వాళ్ళు కూడా ల్యాండ్స్ ఉంటాయి. అందరికీ ఉంటాయి. సమాజంలో పంటలు పండాలంటే వర్షాలు పడాలి. ఆ వర్షం చర్చీలకు, ఆయన్ను నమ్మిన వాళ్లకు, పొలాలకు, చర్చీలకు వెళ్ళే వారి పొలాల మీదనే వర్షాన్ని వర్షింపజేస్తున్నాడా? నో. అందరి పొలాల మీదకి ఆయన వర్షాన్ని వర్షింపచేస్తూ సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడట. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసుతో పాటు 3 శిష్యులు కోతవేటు దూరంలో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారుగా, నిద్ర వచ్చింది, నిద్రపోతున్నారు. ఈ లోపల యేసు ప్రభుని పట్టుకుందామని కత్తులు, గుదియలతో వచ్చేశారు. పట్టుకొని తీసుకెళ్ళి సిలువ వేద్దామని. ఈ లోపల పేతురు తన వరలో ఉన్న కత్తి తీసి వచ్చిన వారిలో ఒకడిని కొట్టగా చెవి ఊడి కింద పడిపోయింది. సభాష్ శిష్య పీటర్, నీలాంటి వాళ్ళు నా బ్యాక్ ఉండాలి అన్నాడు కదా ప్రభు. అన్నాడా? నో. పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టయ్యా. కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు, నశిస్తాడు అని పేతురును శిష్యుణ్ణి మందలించి ఊడిన చెవి తీసి అతికించి బాగు చేశాడు ఆయన. యేసు ప్రభుని పట్టుకుందాం అని వచ్చిన శత్రువులలో ఒకడిని యేసయ్య బాగు చేశాడు. అది యేసయ్య ప్రేమతత్వం. ప్రభు బిడ్డలారా, ఎవరికైనా మేలు చేయడానికి ఇప్పుడు మన మధ్యలో కూడా సంచరిస్తున్నాడు ఆయన. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, ప్రాంతీయతను బట్టి, దేశాన్ని బట్టి మేలు చేసేవాడు కాదు యేసు. అందరికీ ప్రభు, ఎవరికైనా మేలు చేస్తాడు. కాకపోతే ఆ మేలు పొందుకోవాలి అంటే బైబిల్ చెప్తుంది ఆయన యొద్దకు మనం రావాలి. ఇది ఒకటి. రెండవది కీర్తన 34వ అధ్యాయం. కొంచెం స్పీడ్గా వెళ్తున్నా. కీర్తన 34వ అధ్యాయం 10వ వచనం అండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మన సబ్జెక్ట్ మేలు. ఈ ట్రాక్ మీద వెళ్తున్నాం. ఇక్కడ చెప్తుంది సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొంటాయి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. అడవిలో సింహానికి ఆకలి, దానికి అసలు కొదువు ఉండదు. ఏ జంతువును పడితే ఆ జంతువుని వేటాడి అది కడుపు నింపుకోగలదు. ఒకవేళ ఆ సింహాలైన ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నాకు ఒక బాబు, ఒక పాప, ఒక్క భార్య. బాబు చిన్నోడు, పాప పెద్దది. బీటెక్ అయిపోయింది. బెంగళూరులో
బైబిల్లో పీజీ చేశాడు. ఇప్పుడు నా కింద అసిస్టెంట్ పాస్టర్గా ఉంటున్నాడు. పాప విజయవాడలోనే హాస్పిటల్లో ఆమె న్యూరో డాక్టర్, ప్రొఫెసర్, ఆమె అసిస్టెంట్ ప్రొఫెసరు. 6వ తరగతి చదువుకుంటున్నప్పటి నుంచి తను డాక్టర్ అవ్వాలని ఆశ. నేను అడిగాను, ఆ చిన్నప్పుడు, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదమ్మా, నువ్వు డాక్టర్ ఏం చేస్తావు అని అడిగా. మొదటి ఇంజెక్షన్ మీకే చేస్తాను డాడీ అంది. సరే, కష్టపడింది. దేవుని కృప వల్ల 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది. తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది. అప్పట్లోనే స్టేట్ ర్యాంక్ వచ్చింది. ముఖ్యమంత్రి గారి ద్వారా అవార్డు వచ్చింది. అన్ని పేపర్లలో మ్యాటర్ ఫోటో వచ్చింది. ఈ చూచి పేపర్ న్యూస్ చూచి విజయవాడలో చైతన్య, నారాయణ, నలంద కాలేజీ వాళ్ళు వచ్చేసారు. పిల్లల్ని పట్టుకోండి ప్లీజ్. ఆదివారం మా చర్చిలో 2000 మంది ఉంటారు. చాలా సైలెంట్గా ఉంటుంది. ఇట్లా పరిగెత్తడాలు ఉండవు, పట్టుకోవాలి పిల్లల్ని. హల్లెలూయా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పొచ్చుగా ఒకసారి. ఓకే, సరే. మొత్తానికి వాళ్ళు అన్నారు, మీ పాపని మా కాలేజీలో చేర్పించండి. 1st, 2nd ఇంటర్ రూపాయి కట్టనక్కర్లేదు, మేమే చెప్పేస్తాం, చదువు చెప్తాం. పాప మంచి ఇంటెలిజెంట్, మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్తే నలంద కాలేజీలో చేర్పించాం. ఇంటర్ 1st, 2nd ఇంటర్లో కూడా మంచి ర్యాంకు దేవుడిచ్చాడు. తను డాక్టర్ వలన ఆశ. ఇంటర్లో బైపీసీ తీసుకుంది. ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రభు కృప వల్ల ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ దేవుడిచ్చాడు. గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్లో ఫ్రీ సీటు దేవుడిచ్చాడు, ఎంబీబీఎస్. 90 లక్షల నుంచి ₹1 కోటి డబ్బు కట్టి చదివించాలంటే, అలాంటిది పాపకి ఫ్రీగా దేవుడిచ్చాడు. 5.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కూడా ర్యాంక్ వస్తే పీజీ సీట్ వస్తుంది, ఎండి కానీ ఎంఎస్ కానీ. ప్రభు కృప వల్ల ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంక్ ఇచ్చాడు. పీడియాట్రిక్స్ డాక్టర్గా, అంటే చిన్నపిల్లల డాక్టర్, స్పెషలిస్ట్గా, అది కూడా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు దేవుడు ఇచ్చాడు. 1,50,00,000 కట్టాలి, అది కూడా దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. అదైన తర్వాత డిఎం అనే సీట్ ఉంది. డిఎం అంటే శరీరంలో ఒక్కొక్క పార్ట్ని ఎన్నుకుంటారు. గుండె, కార్డియాలజీ, మెదడు, నరాలు, వెన్నెముక, న్యూరాలజీ, కిడ్నీలు, నెఫ్రాలజీ. ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ని అనుకొని దాని మీద స్టడీ చేసి డిఎం చేస్తారు. ఆ సీట్ రావటం చాలా కష్టం. అలాంటిది ఆడతా పాడతా రాసింది. ఆ డిఎం సీటు కూడా ఉచితంగా దేవుడిచ్చాడు గవర్నమెంట్ కాలేజీలో. 2 కోట్లు లేకపోతే 2,50,00,000 కట్టి చదవాలి, పేమెంట్ సీట్ అయితే. అది కూడా దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. సరే, దాన్ని అట్లా ఉంచండి. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి సీట్ రావటంలో ఒక విచిత్రం జరిగింది, దానికోసం చెప్పాను. ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది, కానీ సీట్ రాలా, పీజీ సీట్ రాలా. చాలా నిరాశపడింది. విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, కౌన్సిలింగ్కి వెళ్ళాం. వెళితే సీట్ రాలా. రోజంతా కూర్చున్నాం, నిరాశతో ఇంటికి వచ్చాం. డాడీ వదిలిపెట్టను, ఖచ్చితంగా నేను పీజీ చేస్తాను, కష్టపడతాను, ఈసారి మంచి మళ్ళీ రాసి ర్యాంక్ తెచ్చుకుంటానంది. సరే అబ్బా అన్నాను.
మొదటి కౌన్సిలింగ్ అయిన తర్వాత 2-3 నెలలకి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అదే యూనివర్సిటీలో. ఆ టైం వచ్చిన తర్వాత డాడీ సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది, నేను వెళ్తానంది. వద్దులేమ్మా, ఫస్ట్ కౌన్సిలింగ్ రాలేదు, రెండో కౌన్సిలింగ్లో ఏమొస్తుంది, ఇంట్లో కూర్చొని చదువుకో అని చెప్పాను. లేదు డాడీ, అక్కడ కూర్చుంటాను, రాకపోతే వస్తాను, లేదంటే అక్కడే కూర్చొని చదువుకుంటానంది. సరే, తమ్ముడిని తీసుకొని బయలుదేరింది. మా బాబు ఏం చేశాడంటే వెళ్ళే ముందు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అసలు సీట్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం అని ఆన్లైన్లో చూస్తే 0 కనపడుతుంది, ఒక్క సీటు లేదు. మరి లేదు కదా, ఎందుకు అనవసరంగా అంత దూరం వెళ్ళి? లేదు డాడీ, వెళ్తానంది. మొత్తానికి ఆడు కూర్చుంది. మధ్యాహ్నం అయింది. ఆ కౌన్సిలింగ్ హాల్లో పెద్ద LED ఉంటుంది. ఆ LEDలో అంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా 1 అని కనపడుతుంది. ఇంట్లో 0 కనపడింది, అక్కడ 1 కనపడుతుంది, అంటే ఒక సీటు ఉందని. ఇప్పుడు దాకా లేదు కదా, ఇప్పుడు 1 ఎక్కడి నుంచి వచ్చింది? వెంటనే మైకులో పేరుని పడింది, ఫలానామే అని. పరిగెత్తుకుంటూ తన సర్టిఫికెట్స్ తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్ళింది వెరిఫికేషన్ కోసం. అధికారులు చెప్పారు, అమ్మా, పీడియాట్రిక్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్గా 1 సీటు ఉంది, తీసుకుంటావా? నమ్మలేని నిజం అది. దానికోసం ఎదురు చూస్తున్నాను సార్, ఇచ్చేయండి అని సంతకం పెట్టి తీసేసుకుంది. ఏం జరిగింది? ఫస్ట్ కౌన్సిలింగ్లో విశాఖపట్నం ఒక అమ్మాయి, అంటే మా పాప కంటే 1-2 మార్కులు ఎక్కువ వచ్చినాయి, ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది. ఎవరో చెప్పారట విజయవాడలో స్టడీస్ బాగావని. ఎవరో పుల్లయ్య మాటలిని ఆ సీటు వదిలేసింది. రెడీగా కాసుకొని కూర్చుంది, ఆ సీటు మా అమ్మాయికి వచ్చింది. బైబిల్ చెప్తుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మా దగ్గర డబ్బు లేదు కట్టి తీసుకోవడానికి. పాపకి అంత నమ్మకం ఏంటో తెలియదు, అంత విశ్వాసం ఏంటో తెలియదు. ప్రభు మీద విశ్వాసం ఉంచింది. ఇంట్లో కూర్చోమన్నా కూర్చోలేదు, వెళ్ళిపోయింది. ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే అది ఇంకొకళ్ళు తన్నుకెళ్ళిపోయేవాళ్ళు. మా పాపను ప్రభువే బలవంతం చేసి తీసుకెళ్ళి దేవుడే ఇచ్చాడు ఆ సీటుని. 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతారా? నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొనుము, నీవు ఆయన్ని నమ్ముకో, ఆయన నీ మార్గమును నెరవేర్చు, నీ కార్యమును నెరవేర్చు. నీవు ఆయన్ని నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఏ సమస్యలతో వచ్చారో నాకు తెలియదు, ఏ ఇబ్బందులతో వచ్చారో తెలియదు, ఏ విధంగా నలిగిపోయి వచ్చారో తెలియదు. కొంతమంది పనులు అవ్వక, ఫ్రెండ్స్ మధ్య, బంధువుల మధ్య, నైబర్స్ మధ్య, నా తలెత్తుకోలేను, ఇక నా పరిస్థితి అనవసరం అని సూసైడ్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు నా బతుకు? ఇంకా అందరూ ఎగతాళి చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు. నేను ఇక తలెత్తుకోలేను అనుకుంటున్నావేమో. అవసరంలా నీ తలను పైకి లేపే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్రభు అయిన క్రీస్తు. తప్పకుండా నీ కార్యం నెరవేరుస్తాడు ఆయన. యెహోవాను ఆశ్రయించు వారికంటే నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. 3వది చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. స్తోత్రం. 28వ వచనం.
నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినాలి. దేవుడు చెప్తున్నాడు, నిత్యము నీకే కాదు నీ సంతతి వారికి కూడా, నీ పిల్లల పిల్లలకి ఎటర్నల్ నిత్యము మేలు కలుగునట్లు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినాలి. బైబిల్ చెప్తుంది, వినుట వలన నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. రాజకీయ వార్తలు కాదు, సినిమా వార్తలు కాదు, లోక వార్తలు కాదు, భగవంతుడిని గూర్చిన మాటలు, దైవ సంబంధమైన మాటలు వినుట ద్వారా మనకి నమ్మకం కలుగుతుంది. మనం ఇవే వినం, వాళ్ళు ఎలాగే చెప్తారు లేరా వచ్చేసాయి అంటే వెళ్ళిపోతాం. కూర్చొని వినాలి, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది నిజమా కాదా అని మనం కూడా ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని గూర్చి వినుట వలన విశ్వాసం పొందుకున్నారు. వాళ్ళ విశ్వాసం బలపడింది, వారి నమ్మకం బలపడింది, వారి నమ్మకమే వారిని బాగు చేసిందట, వారిని స్వస్థపరిచిందట. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభువుని గురించి వెందే, ఇలాగే చెప్తుంటే వెందే, యేసయ్య ఎంతోమందిని బాగు చేశాడు అని వీళ్ళు అనుకుంటుంటే వెందే. ఆమె జబ్బు ఏంటంటే 12 సంవత్సరాలుగా బ్లీడింగ్ అయిపోతా ఉంది, రక్తస్రావం, అన్ని వైద్యాలు వాడింది, కానీ ఆమెకి రిలీఫ్ రాలేదు, స్వస్థత రాలేదు. ఎట్లానే వెందే, యేసయ్య నన్ను కూడా బాగు చేస్తాడేమో అని ఒక నమ్మకం ఏర్పడింది. అప్పుడు ఆమె అనుకుంది, యేసయ్య వెనక గుండా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చెప్పండి నేను బాగుపడిపోతాను, ఆయన చెంగు పట్టుకుంటే చాలు. ఎవరನ್ನು చూస్తే ఏంటి నువ్వు వాళ్ళలో కలిసిపోయావా, ఆ మతంలో దిగిపోయావా అని అంటారేమో. సమాజానికి భయపడింది, అందుకే ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆయన వస్త్రాన్ని పట్టుకుని బాగుపడదాం అనుకొని సీక్రెట్గా వెళ్ళింది. హల్లెలూయా. ఆయన చెంగు పట్టుకుంది. 12 సంవత్సరాలుగా పొందలేని స్వస్థత తక్షణమే ఆమె విడుదల పొందిందంటే స్వస్థత పొందింది. వెంటనే యేసు ప్రభు పసిగట్టి ఎవరో నా వస్త్రం పట్టుకున్నారు, ముట్టుకున్నారు అన్నాడు. ఎవరు పట్టుకున్నారో ఆయనకు తెలీదా? ఆవిడే పేరు చెప్పుకుంటూ ఒప్పుకుంటూ రావాలి ఆయన దగ్గరికి. ఈ లోపల శిష్యులు అన్నారు, ప్రభువా ఎంతమంది జన సమూహం ఉన్నారు మన చుట్టూ, కాళ్ళు చెయ్యో తగలదా, ఎవరో ముట్టుకున్నారు పట్టుకున్నారు అంటావేంటి? లేదు, నాలో నుండి ప్రభావం, పవర్ బయటికి వెళ్ళింది. కాసేపుడికి ఆవిడే భయపడుతూ వచ్చింది, అయ్యా నేనే నీ వస్త్రం పట్టుకున్నాను. ఛీ, అపవిత్రురాలా, ఎందుకు పట్టుకున్నావు నా చెంగుని, నా వస్త్రాన్ని అని అసహించుకోలేదు. ఇందాక మనం చదివాం, దేవుని యొద్దకు రండి అప్పుడైనా మీ యొద్దకు వస్తాడని. అసహించుకోలేదు. ఏమన్నాడు తెలుసా? నా కుమారి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, సమాధానము గలదానమై వెళ్ళమన్నాడు. ఆ రోగాన్ని బట్టి ఆవిడికి ఏమి లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, బట్టలన్నీ అసహ్యమైపోతూ ఉన్నాయి, డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి, అన్ని రకాల మెడిసిన్ వాడుతూ
విశ్వాసంతో వెళ్ళింది, నన్ను కూడా ఆయన బాగు చేస్తాడు అని. ఆమె విశ్వాసమే ఆవిడ్ని బాగు చేసింది. స్వస్థత మాత్రమే కాదు, సమాధానం కూడా దొరికింది. ఈ ఇంత గొప్ప విశ్వాసం ఆవిడికి ఎలా వచ్చిందో చెప్పండి? వినటు ద్వారానే. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి మనం కూడా వినాలి. దేవుని మాటలు ఎంత వింటే అంత మంచిది, అంతగా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం బలపడుతుంది, విశ్వాసములో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం, టైం అయిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు వగదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఆమేన్. మొదటిది. అందరూ వినాలి. మన సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే మేలు. ఇప్పటికి 3 చెప్పా. ఒకటి, దేవుని యొద్దకు రావాలి. రెండోది, దేవుని ఆశ్రయించాలి. మూడవది, ఆయన మాట జాగ్రత్తగా వినాలి. 4వ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చదివాం, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. పిల్లలారా జాగ్రత్తగానండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మీకు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా ముసలి తల్లిదండ్రులు ఉన్నారా? అందరూ జాగ్రత్తగానాలి. నిజంగా నీకు మేలు కలగాలి అని ఆశపడితే, ఇందాక చెయ్యెత్తారుగా కలగాలని, మేలు మాత్రమే కాదండి, అమ్మా నాన్నని గౌరవించేవాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడట. లేకపోతే ఒక మాట చెప్పనా, వీళ్ళకి హాఫ్ టికెటే, అర్ధాయుష్ అనమాట. వాడు ఎప్పుడు పోతాడో తెలీదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని నిజంగా ఫ్యూచర్లో నీకు నిజంగా మేలు కలగాలని ఆశపడితే అమ్మా నాన్నని గౌరవించు అని బైబిల్ చెప్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు? నేనంటాను, బతికొండగా ముద్ద పెట్టలేని వాడివి చచ్చిపోయిన తర్వాత టైల్స్తో సమాధి కట్టిస్తావా? మార్బుల్తో సమాధి కట్టిస్తావా? 10 వేటపోతులు కోసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికి భోజనాల ఆడు సూపర్రా అని చెప్పుకోవాలా? బతికుండగా అమ్మా నాన్నని వేధించుకు తినేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మేలు కలుగుతుందా నిజంగా? భయం వేస్తుంది. సీరియస్గా చూస్తున్నారు మీరు. నిజంగా నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అనుకుంటే గౌరవించాల్సిందే, సన్మానించాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటి? కుర్చీ వేసి కూర్చోబెట్టి శారవగా పెద్ద దండేయటం కాదు. తల్లిదండ్రుల మాట వినటమే, వాళ్ళు చెప్పినట్టు చేయటమే, వారికి అన్ని విధాల లోబడి ఉండటమే వాళ్ళని సన్మానించడం. కొత్తగూడెంలో ఇలాగే ఒక గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కొత్తగూడెం అంటే తెలంగాణగా. నా స్టూడెంట్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ. నేను బైబిల్ కాలేజీ లెక్చరర్గా పనిచేశాను. ఆయన మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ప్రార్థన అయిన తర్వాత భోంచేస్తుండగా వాళ్ళ నాన్నగారు వచ్చి నా దగ్గర కూర్చున్నారు. పెద్ద ముసలాయన,
బిఎం శామ్యుల్ నాయన గారితో పాటు కలిసి సేవ చేసిన ఆయన గొప్ప దైవజనుడు. ఆయనకి 5 పిల్లలు, 5 కుమారులు. 5 కుమారులు అన్నారట, అప్పటికి ఆయనకి 92 సంవత్సరాలు అనుకుంటా. ఆ పెద్ద ఆయనకి, నాన్న ఇంతకాలం బతికుంటానికి కారణం ఏంటే అన్నారట. ఎవరిని? తండ్రిని. పిల్లలు అడిగారట, ఎంత ఆయుష్ పొందుకున్నావు, ఏంటి సీక్రెట్ అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, మా అమ్మకి నేను ఒక్కడిని కొడుకునరా. మా అమ్మ మంచంలో ఉంటే కొడుకునే కూతురునై అన్నీ నేనే చేశానురా. బైబిల్ చెప్తుంది కదా, తల్లిని తండ్రిని సన్మానించు, వాళ్ళకి లోబడుండు, దీర్ఘాయుష్మంతులు అవుతారని. అదేరా కారణం అన్నాడట. ఇటీవలే చనిపోయారు ఆయన. ఆలోచించండి, తల్లిదండ్రులు గౌరవిస్తున్నారా? ఇంకో విషయం చెప్పను మీకు, ఈరోజు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తారో రేపు మీ పిల్లలు కూడా అలాగే చూస్తారు. నేను కొలత ఎక్కడికి పోదు. ఒక విషయం చెప్తా. ఒక ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు, బ్యాంక్ ఆఫీసర్. ఆయనకి 2 పిల్లలు. ఈ బ్యాంక్ ఆఫీసర్కి ముసలి తండ్రి ఒక ఆయన ఉన్నాడు. రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి, బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చి ఈయనే అన్నం పెట్టాలి. మరి కోడలు ఏమైందో తెలీదు. ఈయనకి 2 చిన్నపిల్లలు. ఒకరోజు ఈయనకి అన్నం పెట్టి వెళ్ళిపోవాలన్నమాట డైలీ. ఒకరోజు వచ్చాడు అన్నం పెట్టడానికి, ఒక వస్తువు కనపడడంలా. అప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఆ గది ఈ గది ఆ గది ఈ గది వెతుకుతూ ఉన్నాడు. పిల్లలు చూస్తూ ఉన్నారు. ఒక వస్తువు కనిపించడం లేదు. ఏంటి డాడీ వెతుకుతున్నారు మీరు అని అడిగారు పిల్లలు. రే, తాతగారికి అన్నం పెట్టాలరా, ఆ మట్టి మూకిడి ఎక్కడుందో వెతుకుతున్నాను రా అన్నాడట. మూకిడి అంటే తెలుసా మీకు? చెప్ప. అచ్చా, మట్టి చెప్ప, మట్టి మూకిడి చెప్పను వెతుకుతున్నాను రా అన్నాడట. థ్యాంక్స్ అండి. అప్పుడు పిల్లలు అన్నారట, ఎందుకు డాడీ అలా వెతుకుతారు, మేమే దాచిపెట్టామన్నారట. అదేంట్రా అంటే, రేపు నీకు కూడా అందులోనే పెడదామని. రేపు నీకు కూడా అందులోనే పెడదామని. కొలతే. ఇవాళ పిల్లలుంటే డాడీ మమ్మీ ఏం చేస్తారో వాళ్ళు బయటికి చెప్పుకోరు, మాట్లాడలేరు, భయపడతారు, కానీ అన్నీ గమనిస్తారు వాళ్ళు. ఏ కొలత కొలుచుదురో అదే కొలత మీకును కొనబడుతుందని బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఏదో పాపం నడవలేకపోతున్నారని, మేము ఏదో మన మీద ఆధారపడ్డారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, చూడకూడదు. మనకంటే మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రుల్ని. ఆమెనంటారేమో అనుకున్నా. స్తోత్రం, హల్లెలూయా. పిల్లల బాధ్యతలు తల్లిదండ్రుల విషయంలో చాలా ఉన్నాయి. రూతు బోయాజుకి కొడుకు పుట్టిన తర్వాత ఆ అబ్బాయికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు అది? బోయాజు రూతుకి కొడుకు పుట్టారు. ఆ బాబు పేరు ఏం పేరు? ఒబేదు అనండి. ఒబేదు. ఒబేదు కుమారుడు యెస్సై, యెస్సై కుమారుడు దావీదు. ఎస్ ఆర్ నో? రూతు బోయాజుల కుమారుడు పేరు ఒబేదు. ఈ బాబు పుట్టిన తర్వాత అమ్మలక్కలు అందరూ చేరారు ఆ ఇంటి చుట్టూ. వాళ్ళతో పాటు ముసలామే నయోమి ఉంది, అంటే రూతు యొక్క అత్తగారు. మామగారు లేడు, మోయాబులో చనిపోయాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలందరూ కూడా ఈ రూతు బోయాజు ఇంటికి వచ్చి ఆ ముసలామును చూచి ఒక మాట అన్నారు, ముసలి తన బంధు ఇతడు నిన్ను ఓదారుస్తాడు. 4వ అధ్యాయం
రూతు గ్రంథం 15 వచనంలో ఉంటుంది. ఇప్పుడు చదవక్కర్లా, తీసారుగా, చదవండి. నిన్ను ప్రేమించి 7 నయోమితో అంటున్నారు స్త్రీలు, ఏమని? నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు అతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఆ పిల్లోడు పెరిగి పెద్దోడైన తర్వాత 2 పనులు చేస్తాడని దీవించారు. ఒకటి, ఓదారుస్తాడు నీ ముసలితనంలో, ఆమెను పోషిస్తాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకున్నారు. ముసలితనంలో ఉన్నప్పుడు వాళ్ళు పసిపిల్లల్లాగా తయారైపోతారు. మనం ఎత్తుకోవాలి తర్వాత వాళ్ళని. గుర్తుపెట్టుకోండి, బైబిల్ మంచి విషయాలు చెప్తుంది. బైబిల్ చదవండి, జ్ఞానం పెరుగుతుంది, మంచి విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు పిల్లలు చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులే. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, కనటానికి 5% కృషి అవసరమైతే వారిని పెంచటానికి 95% కృషి అవసరం అన్నాడు. కానీ మనం గాలికి వదిలేయకూడదు. ఏదో స్కూల్లో ఫీజులు కడుతున్నాం కదా, బట్టలు కొనిస్తున్నాం కదా, షూస్ కొనిస్తున్నాం కదా, అన్నం పెడుతున్నాం కదా అనుకోవచ్చు మీరు. తగిన రీతిలో పెంచాలి వారిని. తగిన రీతిలో ఈరోజు మనం పెంచగలిగితే భవిష్యత్తులో మంచి సమాజం తయారవుతుంది. ఎందుకు మనిషి ఈనాడు చిన్న వయసులో ఉండగానే గంజాయి తీసుకుంటున్నాడు? పిల్లలు ఎంత దారుణం అండి. 8వ క్లాసు 7వ క్లాసు చదివే పిల్లలు గంజాయికి అలవాటు పడిపోతున్నారు, ఖైనీలకు అలవాటు పడుతున్నారు, గుట్కాలకు అలవాటు పడిపోతున్నారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళకు మంచి విషయాలు నేర్పాలి. వాళ్ళకి నేర్పాలి అంటే ఆ విధి విధానాలు ముందు మనకు తెలియాలి. మనకు తెలియకుండా పిల్లలకి ఏమి నేర్పిస్తాం? యేసు ప్రభు చెప్పాడు, తండ్రి ఏది చేయుట చూచునో పిల్లలు అదే చేస్తారు, అంతేగాని తమంతట తాము ఏది చేయలేరు. ఒకసారి మా చర్చిలో ఒక యవనస్తుడికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఆ బాబు బర్త్డేకి టెర్రస్ పైన, డాబా పైన బర్త్డే మీటింగ్ ఏర్పాటు చేశాడు. సరే, నేను టైం లేదు, ఒక అరగంటే ప్రసంగం చేశాను. ఇతని పేరు సురేష్. ఈ సురేష్ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైశ్య కులానికి చెందినవాడు. నూనె వ్యాపారం ఉంది విజయవాడలో అతనికి, వైశ్యాస్ అన్నమాట, కోమటి కులానికి చెందినవాడు. ఇతను పిలిచాడు, మా బాబు పుట్టినరోజురా రమ్మని. నాకు తెలీదు, నేను ప్రసంగం చేస్తున్నాను. ఆ స్లాబ్ పైన పెట్టగోడ ఉంటుంది, ఆ పెట్టగోడ మీద ఒక కాలు ఇలా ఆనిచ్చి చేతులు కట్టుకొని వింటున్నాడు. ప్రసంగం అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సురేష్ని అడిగాడట, సురేష్ అన్నయ్యని మా చర్చికి వస్తాడు. అరే, ఆయన చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉందిరా, ఎప్పుడు వినలేదు నేను. తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే గాని తనంతట తాను ఏది చేయుడు అని యేసు ప్రభు చెప్పిన మాట ఎప్పుడైతే నేను చెప్పానో ఆ ఒక్క మాట అతన్ని పట్టుకుంది. అప్పుడే వచ్చాడు ఆ కోటానికి. అతనికి యేసు ప్రభు ఎవరో తెలియదు. అంటూ, అరే నేను ఇంటికి సీసాలు తెచ్చుకొని తాగుతానురా, మా ఓడు చూస్తూ ఉంటాడు నన్ను. పాపవాడు అలా చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడు అంటే వాడు నన్ను గమనిస్తున్నాడు అన్నమాట. ఏంటి డాడీ అలా తాగుతావని పిల్లలు అడగలరా?
కొడతామని భయం కదా. రేపు వాడు కొంచెం పెరిగిన తర్వాత నాకు తెలియకుండా వాడు తాగాడు అనుకో, వాడు ఆర్గన్స్ అన్నీ పాడైపోతాయి, చిన్న వయసులో వాడు అవయవాలన్నీ పాడైపోతాయి. డైనమాలో పడ్డాడు, దేవుని వాక్యం అతన్ని ఆ డైనమాలో పడేసింది. ఆలోచించాలి. వాళ్ళు మనం గుట్కలు తింటున్నాం, ఖైనీలు తింటున్నాం. మన పిల్లలు అలా తింటే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? పుత్ర శోకం భవిష్యత్తులో ఎవరికి? మనం మంచాన పడితే మనకి సేవ చేయడానికి, ఓ ముద్ద అన్నం పెట్టడానికి మన పిల్లలే కదా. పిల్లలు భక్తి పరులాగా దేవుని భయంలో పెరగాలంటే ఆ విధి విధానాలు వాళ్ళకి నేర్పాలి. వాళ్ళకి నేర్పాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. పెద్దోళ్ళు రాగానే లేచి నిలబడి వాళ్ళని గౌరవించే పద్ధతి. దేవుడు ఇశ్రాయేలులకు ఆ మాట చెప్పాడు. ఒకసారి చదవండి, లేవీకాండం 19:32. దేవుడు ఆ మాట చెప్పాడు, లేవీకాండం 19:32. త్వరగా. నేను మీ దేవుడైన యెహోవా, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలేను. అబ్బా, ఎంత మంచి మాట అండి! ఎంత చక్కని మాటలు సమాజానికి దేవుడు నేర్పించాడు. తల నెరిసిన వాని ఎదుట ముసలవాణిని లేచి ముసలవాణిని ఘనపరచు, ముఖమును ఘనపరచు. యవనస్తులైన పిల్లలు ఇవాళ ఆ విధంగా చేస్తున్నారండి. ఏ విధంగా మీకు మేలు కలుగుతుంది బాబు? ఏ విధంగా దేవుడు మీకు దీర్ఘాయుష్నిస్తాడు? ఇశ్రాయేలీలలో ఒక చట్టం ఉంది, తెలుసా మీకు? ఏంటి ఆ చట్టం అంటే, పిల్లోడు తప్పు చేశాడు అనుకోండి, అమ్మా నాన్న శిక్షించారు బిడ్డని తప్పు చేసినందుకు. అయినా వాడు మారకపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? హలో, ఆ బాబుని గవిని దగ్గరున్న పెద్దల దగ్గరకు పట్టరావాలి తల్లిదండ్రులు. అంటే మన భాషలో చెప్పాలంటే ఊరు పెద్దల దగ్గరికి తీసుకురావాలి. వీడు తిరుగుపోతాయి, తాగుపోతాయి, మా మాట వింటలేదు సార్ అని ఆ గవిని పెద్దలకు చెప్పాలి. ఏరా, నువ్వు చేసేది నిజమేనా? మీ మమ్మీ డాడీ చెప్పేది నిజమేనా? నిజమే. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ బిడ్డని అందరి ఎదుట రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ విధంగా ఒక వ్యక్తిని శిక్షిస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల వరకు ఇప్పుడు నేను చెప్పినవి ఉంటాయి. మీరు ఇప్పుడు చదవక్కర్లేదు, కానీ తర్వాత చదువుకోండి, టైం అయిపోతుంది. అందుచేత ఇక్కడ కూర్చున్న యవనస్తులైన ఆడపిల్లలారా, మగపిల్లలారా, అమ్మా నాన్ని గౌరవించండి. భవిష్యత్తులో దేవుడు మీకు మేలు చేస్తాడు. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. తుప్పుకు అంటాను, గట్టి కొట్టండి కొద్ది. స్తోత్రం. హల్లెలూయా. 9:35 అయింది. ఇంకొక్కటి చెప్పి క్లోజ్ చేస్తా, ఇంకొక్కటి చెప్పి ముగిస్తా. కీర్తనలు 65. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీ ఆవరణంలో నివసించున్నట్లు చేర్చుకున్న వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆమేన్. మన సబ్జెక్ట్ ఏంటండి? మేలు. ఇక్కడ ఏముంది?
నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందడం. నెంబర్ 5, ఎవరైతే చర్చికి వెళతారో, దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారో, ఆ మందిరములో దాగిన మేలులు బయటకు తీసి వారిని మేలు చేత తృప్తిపరుస్తాడట.